భారతదేశం చైనాని ఎప్పుడు ప్రత్యర్థిగా భావించదు. కానీ చైనా మాత్రం భారతదేశాన్ని నాశనం చేయాలని కుట్రలు పన్నితే కేవలం ఆత్మరక్షణ కోసమే మనం వ్యవహరిస్తున్నాం. ఆత్మగౌరవం కోసం వ్యవహరిస్తున్నాం. కాపోతే ఇప్పుడు ప్రపంచవ్యాప్త పరిణామాలు చూశాక అమెరికా తనకి భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందొస్తుంది అనుకున్నప్పుడల్లా వేరే దేశాలు నాశనం చేస్తాం అన్నటువంటి సందర్భంలో తన పక్కకి చైనా వస్తుంది కాబట్టి దాన్ని నాశనం చేయాలని చూస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు భారత్‌తో స్నేహం చేయకపోతే కష్టం అనుకుంటోంది. అందుకే చైనా ఇప్పుడు కొత్త పల్లవి అందుకుంది. భారత్, చైనాలు భాగస్వాములుగా ఉండాలే తప్ప ప్రత్యర్థులుగా భావించుకోకూడదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ లు అన్నారు. సంబంధాలను అవకాశాలుగా మార్చుకోవాలని తప్ప ముప్పుగా చూడకూడదని చెప్పారు. చైనా పార్లమెంట్‌లో ఆయన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశాలు పురస్కరించుకొని ఆదివారం వార్షిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇరు దేశాలు సరైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించాలి తప్ప ప్రత్యర్థులుగా చూసుకోకూడదన్నారు. రెండు దేశాల మధ్య నాగరికత సంబంధాలు ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయని గుర్తు చేశారు. ముఖ్యమైన ఇరు పొరుగు దేశాలను పరస్పర విశ్వాసం, సహకారం అభివృద్ధికి దోహదం చేస్తాయని తెలిపారు. విభేదాలుంటే ఆసియా పునరుజ్జీవనానికి ముప్పు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షుడు షీ జిన్పింగ్లు చూపించిన మార్గంలో ముందుకెళ్లాల్సి ఉందన్నారు. అన్ని స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, ద్వైపాక్షిక వాణిజ్యం పెరిగిందని, ప్రజల మధ్య సంబంధాలు అధికమయ్యాయని వివరించారు. రెండు దేశాలు ఉమ్మడిగా సరిహద్దుల వద్ద శాంతి సుస్థిరత నెలకొల్పి అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని వాంగ్ అన్నారు. వెనక్కి దిగొచ్చింది చైనా. లడఖ్ మాది, ఈశాన్య రాష్ట్రాలు మాదనేది చైనా తప్పించి భారత్ కాదే. మనం వెళ్ళి మీ షింజియాంగ్ ప్రావిన్స్ మాది, టిబెట్ మాదని భారతదేశం ఎప్పుడు క్లెయిమ్ చేయలేదే. భారతదేశంలో ఉన్న భూభాగం మాదని క్లెయిమ్ చేస్తుంది చైనా. కాబట్టి అక్కడ రెచ్చగొడుతుంది ఎవరు, గొడవ పడుతుంది ఎవరు? చైనా. గాల్వన్లో ఏమాది, లేకపోతే ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చింది ఎవరు? చైనా. గాల్వన్లో ఈ దగ్గర, లేకపోతే కనుక డోక్లాం దగ్గర పెంట చేసింది చైనా. తప్పు చేసింది చైనా, తిప్పి కొట్టింది భారత్. దాంతో చాచి కొట్టేటప్పటికి అబ్బెబ్బే మన ఇద్దరు మిత్రులు కదా, అట్టెందుకు కొడతావు అంటుంది.